హాయ్ అండి అందరికీ. మిషన్ల గురించి ఫుల్ వీడియో చేసి పెడతా అని చెప్పాను కదా, కొంచెం లేట్ అయింది. లేట్ అయినా కానీ ఫుల్ క్లారిటీగా చూపిస్తాను ఈ వీడియోలో. కొత్త వాళ్ళ కోసం ఎక్కువగా ఉపయోగపడుతుందని ఈ వీడియో చేశాను. ఎందుకంటే కొత్తగా నేర్చుకునే వాళ్ళు ఏ మిషన్ తీసుకోవాలి, నేర్చుకొని కుట్టే వాళ్ళు ఏ మిషన్ తీసుకోవాలి, ఇంట్లో మామూలుగా డబుల్ కుట్లు వేసుకునే వాళ్ళు ఏ మిషన్ తీసుకోవాలనేది చాలా మందికి చాలా కన్ఫ్యూజన్ ఉంది. ఈ వీడియో స్కిప్ చేయకుండా చూడండి. వీడియోలోకి వెళ్ళిపోదాం. 2 మిషన్లు తీసుకున్నానని చెప్పాను కదా, అవి ఈ వీడియోలో చూపిస్తాను. ఎవరికో కూడా లాస్ట్లో చూపిస్తాను. వీళ్ళ దగ్గర అయితే మనకు చాలా ఇన్ఫర్మేషను తెలుస్తుంది. అయితే మాట్లాడిద్దామని అనుకున్నాను, కానీ పాపం ఆ రోజు వాళ్ళు మధ్యాహ్నం 2 వరకు కూడా టిఫిన్ కూడా చేయలేదు. ఇక వాళ్ళని ఇబ్బంది పెట్టలేక నేనే తర్వాత ఒకరోజు వస్తాలే, మా సబ్స్క్రైబర్లు చాలామంది మిషన్ల కోసం వెయిట్ చేస్తున్నారు, ఎలా తీసుకోవాలి ఏంటనేది అంటే పర్ఫెక్ట్గా చెప్తాను అని చెప్పాడు. కానీ ఇప్పుడు వద్దులే, నేను మళ్ళీ వస్తా అని చెప్పాను. ఎందుకంటే మన అవసరం కోసం వాళ్ళని ఇబ్బంది పెట్టకూడదు కదా. అందుకే ఇప్పుడు ఈ మిషన్ల గురించి కూడా మీకు తెలిస్తే కొంచెం కోదాడ చుట్టుపక్కల ఉన్న వాళ్ళకి ఒక చిన్న ఇన్ఫర్మేషన్ ఇచ్చినట్టు ఉంటుంది కదా అని. అయితే ఈఎంఐ పద్ధతి కూడా పెడతారంట. ఎందుకంటే ఒంటరి మహిళలు ఇలాంటి వాళ్ళు చాలా మంది అడుగుతున్నారు. ఒక్కసారే జాక్ మిషన్ ఇవి ఉన్నాయి కదా, అది ఎక్కువ ఇష్టపడుతున్నారు. అది తీసుకోవాలంటే ఒక్కసారే పేమెంట్ ఉండదు కదా, దానివల్ల ఈఎంఐ ద్వారా ఏమన్నా తీసుకోవచ్చా అని అడుగుతుంటే నేను వాళ్ళని కనుక్కున్నాను. అయితే అది కూడా తొందరలోనే ఉంటుందని చెప్పారు. వాళ్ళతోని తొందరలోనే మీకు మాట్లాడిస్తాను, పూర్తి ఇన్ఫర్మేషన్ కూడా ఇస్తాను మీకైతే. ఎవరు ఏ మిషన్ తీసుకోవాలి, ఏ మిషన్ తీసుకుంటే బాగుంటుంది, ఏ కంపెనీ తీసుకుంటే బాగుంటుంది అనేది కూడా వీళ్ళ దగ్గర ఫుల్ ఇన్ఫర్మేషన్ ఉంది. త్వరలోనే వాళ్ళతో మీకు మాట్లాడిస్తాను. అప్పటి వరకు ఈ మిషన్లు ఎవరికి తీసుకున్నాను, ఏంది, ఏ కంపెనీ తీసుకున్నాను అనేది ఈ వీడియోలో పూర్తి డీటెయిల్స్ చెప్తాను. మన వీడియోలు ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు. అలాగే మన వీడియోలు కంటిన్యూగా ఫాలో అవ్వండి. కొత్త మిషన్లు ఏమి తీసుకోవాలన్నా, ఇంకా సెకండ్ హ్యాండ్ తీసుకోవాలన్నా, ఏది తీసుకుంటే బాగుంటుంది, ఎవరేది వాడితే బాగుంటుంది అనేది కూడా మీకు ఫుల్ ఇన్ఫర్మేషను ఈ వీడియోలలో ఇస్తాను. అయితే ఫస్ట్ చూశారు కదా చిన్న మిషను, ఇది అక్క వాళ్ళకి తీసుకున్నాము. ఇంట్లో వరకు కుట్టుకోవటానికంటే మోటార్ లేకుండా ఫస్ట్ టైం వాళ్ళు ట్రై చేయటం. అయితే సెకండ్ హ్యాండ్ తీసుకుంటే ఏదన్నా కొద్దిగా తర్వాత అయినా రిపేర్లు వస్తుంటాయి కదా ఎప్పటికీ కుట్టుకోవాలంటే. అయితే అందుకనే ఆ మిషన్ తీసుకున్నారు చిన్నది. దీని కాస్ట్ ఎవరైనా కావాలంటే కింద కామెంట్ బాక్స్లో అడగండి, నేను చెప్తాను. అయితే ఈ ఇంట్లో వరకు అని చిన్న మిషన్ తీసుకున్నాము. తర్వాత చూశారు కదా కొంచెం పెద్ద మిషను తమ్ముడు వాళ్ళకి తీసుకున్నాము. ఇది కూడా బయట వాళ్ళవి కుట్టాలి, అందుకోసమని పెద్ద మిషన్ తీసుకున్నాము. ఈ పెద్ద మిషను చిన్న మిషన్ కూడా పలక టైప్లో తీసుకున్నాము. ఇప్పుడు ఎక్కువగా ఇష్టపడుతున్నారు, ఇది మోడల్ కూడా బాగుంటుంది, అందుకే 2 అవే తీసుకున్నాము. ఇప్పుడు మిషన్లు ఎవరు ఎలా తీసుకోవాలనేది నాకు తెలిసిన ఇన్ఫర్మేషన్ అయితే చెప్తాను. అస్సలు మిషన్ తొక్కటం రాని వాళ్ళు ఉంటారు కదా, ఫస్ట్ టైం ట్రై చేస్తున్నా అనేవాళ్ళు, వాళ్ళైతే సెకండ్ హ్యాండ్ తీసుకోవటమే బెటరు. ఎందుకంటే వచ్చి రాక తొక్కినా కానీ మిషన్ ఖరాబ్ అయినా అది కొన్ని రోజులకు తీసేసుకొని పర్ఫెక్ట్గా వచ్చాక ఒక మిషన్ తీసుకోవచ్చు కొత్తది. అదే కొంచెం తెలిసిన వాళ్ళైతే, మిషన్ తొక్కటం వచ్చిన వాళ్ళైతే ఫస్టే కొత్త మిషన్ తీసుకోవచ్చు. ఇక రిపేర్ అనేది ఏమి ఉండదు కదా, మనం పర్ఫెక్ట్గా వెనక్కి అటు ఇటు పోకుండా కుట్టుకోవచ్చు కదా, అలాంటి వాళ్ళు కొత్త మిషన్ తీసుకోవచ్చు. తర్వాత మనం ఇంట్లో కుట్టుకొని కొంచెం బయట వాళ్ళే అప్పుడప్పుడు కుట్టే వాళ్ళైతే చిన్న మిషన్ తీసుకోండి. హెవీ వర్క్ చేస్తారు కదా బయట వాళ్ళవి, పొద్దాక కుడతారు కదా, 1 2 కాకుండా, అలాంటి వాళ్ళైతే పెద్ద మిషన్ తీసుకుంటేనే బెటరు. పెద్ద మిషన్ అయితేనే మోటార్ పెడితే తొందరగా ఖరాబ్ కాకుండా ఉంటుంది. అదే చిన్న మిషన్ అయితే మోటార్ లాగలేవదు, మోటార్ ఊరికే రిపేర్లు పెడుతుంటుంది. అదే పెద్ద మిషన్కి అయితే మనం ఎంత వర్క్ చేసుకున్నా కానీ అంత ఇబ్బంది అనేది అనిపించదు. అయితే మీకు తర్వాత కూడా పూర్తి వివరాలు వాళ్ళతో మాట్లాడిస్తాను. నాకు చెప్పాను కదా ఆ రోజు టైం సరిపోలేదు, వాళ్ళని ఇబ్బంది పెట్టడం కూడా నాకు ఇష్టం లేదు. ఆ రోజే మాట్లాడతా అని చెప్పారు, కానీ వాళ్ళ బాధ చూసి వాళ్ళ హడావుడి చూసి నేనే వద్దని చెప్పాను.
అయితే మీకు ఏ చిన్న డౌట్ ఉన్నా ఈ వీడియోలో కామెంట్స్లో తెలియచేయండి. వీళ్ళ షాప్ అయితే ఎప్పుడు ఫుల్ బిజీగా ఉంటుంది. ఎన్ని సంవత్సరాల నుంచి ఈ షాప్ రన్ చేస్తున్నారో కొంచెం కూడా రిమార్క్ లేదు. మనం మిషన్ తీసుకున్నా కానీ మనకి గ్యారంటీ ఇస్తారు కదా, ఏ చిన్న ప్రాబ్లం ఉన్నా కానీ ఎప్పుడు ఫోన్ చేస్తే అప్పుడు రెస్పాండ్ అవుతారు. ఫోన్ ఎత్తైనా కనీసం సమాధానం చెప్తారు. అది వీళ్ళ దగ్గర చాలా బాగుంది. ఎందుకంటే చెప్పాను కదా నేను జాక్ మిషన్ తీసుకుంది వీళ్ళ దగ్గరే అని. అయితే వీళ్ళ నుంచి మీకు పర్ఫెక్ట్ సమాధానం రావాలంటే కింద కామెంట్ బాక్స్లో తెలియజేయండి. వాళ్ళతోటి మీకు ఏం కావాలన్నా కానీ నేను మాట్లాడించి మీ డౌట్లన్నీ క్లారిఫై చేస్తాను నేను తప్పకుండా. అయితే చూస్తున్నారు కదా, మనకు మిషన్ ఇచ్చిన దగ్గర నుంచి అది పర్ఫెక్ట్గా సెట్ చేసి కుట్టి చూపిస్తారు. ఎలా వాడాలి ఏంటనేది కూడా వీళ్ళు చాలా బాగా ఎక్స్ప్లెయిన్ చేస్తారు. చెప్పాను కదా, వీళ్ళది కొన్ని సంవత్సరాల ఎక్స్పీరియన్స్. ఎవరే మిషన్ వాడితే ఎలా ఉంటుంది, హెవీ వర్క్ చేసుకునే వాళ్ళకి ఏ మిషన్ ఇవ్వాలి, నార్మల్ వర్క్ చేసుకునే వాళ్ళకి ఏ మిషన్ ఇవ్వాలి, వచ్చి రాని కుట్టే వాళ్ళకి ఏ మిషన్ ఇవ్వాలనేది వీళ్ళని అడిగితే అయితే పర్ఫెక్ట్గా చెప్తారు. మిషన్ల గురించి తెలియని వాళ్ళు కూడా తీసుకోవాలని వెళ్తే వీళ్ళు ఏ మిషన్ వాడితే బాగుంటుంది, ఎలా కుట్టుకుంటే బాగుంటుంది అనేది వీళ్ళు పర్ఫెక్ట్గా ఎక్స్ప్లెయిన్ చేసి అయితే మనకి నమ్మకంగా మిషన్ అనేది ఇస్తారు. అందుకనే ఇది కోదాడ చుట్టుపక్కల వాళ్ళకు ఉపయోగపడుతుందని చేశాను. అయితే ఈఎంఐ పద్ధతి తీసుకొస్తున్నారని చెప్పాను కదా, ఈ నెల లాస్ట్ కల్లా వస్తుంది, ఇంకా ముందే రావచ్చు అని చెప్పారు. అయితే మీకు ఏ చిన్న డౌట్ ఉన్నా ఈ వీడియో కింద కామెంట్ బాక్స్లో తెలియజేస్తే నేను ప్రతి ఒక్కటి మీకు ఇన్ఫర్మేషన్ అనేది ఇస్తాను. ఇంకా ఆన్లైన్ సర్వీస్ కూడా చేస్తామని చెప్పారు. అందుకే నేను జాక్ మిషన్ గురించి వీడియో పెట్టాను కదా, చాలామందికి చాలా డౌట్లు ఉన్నాయి. అవన్నీ మీకు వాళ్ళతోనే ఎక్స్ప్లెయిన్ చేపిస్తాను. ఎందుకంటే వాళ్ళు చెప్తే మీకు ఒక క్లారిటీ అనేది వస్తుంది, కన్ఫ్యూజన్ అనేది పోద్ది. ఇప్పుడు నేను చెప్పిన దానికి వాళ్ళు చెప్పిన దానికి చాలా తేడా ఉంటుంది కదా, ఎందుకంటే వాళ్ళ ఎక్స్పీరియన్స్ తోటి చెప్తారు. మీకు ఇంకా అర్థం కావడానికి అవకాశం ఉంటుంది. జాక్ మిషన్ వీడియోలు పెట్టినప్పుడు అయితే చాలా మంచి రెస్పాన్స్ వచ్చింది. మన ఛానల్ని కూడా చాలామంది సబ్స్క్రైబ్ చేసుకున్నారు. అప్పటి నుంచే అనుకుంటున్నాను మిషన్ల గురించి చాలామందికి చాలా డౌట్స్ ఉన్నాయి. క్లారిటీ ఇస్తే కొంచెం తెలియని వాళ్ళు కూడా ఏ మిషన్ తీసుకోవాలి ఏందనేది చెప్తే నాకు కూడా చాలా హ్యాపీగా ఉంటుంది మీకు చెప్పినందుకు. అందుకే ఈ ఒక్క మిషన్లే కాదు, ఓవర్లాక్ మిషన్లు ఇవన్నీ ఉంటాయి కదా, ప్రతి ఒక్కటి పాదాల కాడ నుంచి ఏవి బాగుంటాయి ఏంటనేది ప్రతి ఒక్కటి మీకు క్లారిటీ ఇస్తాను. ఈ మిషన్ల గురించే కాదు, బ్లౌజ్ డిజైన్స్ ఇవన్నీ మన వీడియోలో పోస్ట్ చేస్తాను. కంటిన్యూగా చూడండి. ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసి మన ఛానల్ని సపోర్ట్ చేయండి. ఇంకా మంచి మంచి వీడియోలు అనేది పెడతాను. చెప్పాను కదా ఈఎంఐ పద్ధతి తీసుకొస్తున్నారని. ఇన్స్టాల్మెంట్లో ఒంటరి మహిళలు ఇంకా కొంచెం పేదవాళ్ళు ఉంటారు కదా, తీసుకోవాలని ఆశ ఉన్నా అప్పటికప్పుడు డబ్బులు కట్టి తీసుకోలేని వాళ్ళ గురించి ఆలోచించి ఈ పద్ధతి తీసుకొస్తున్నామని చెప్పారు. అయితే మీకు ఒకవేళ తొందరగా తెలుసుకోవాలని ఉంటే కింద కామెంట్ బాక్స్లో తెలియచేయండి. వీలైనంత తొందరగా నేను వాళ్ళతో మాట్లాడించి ఎప్పుడు తీసుకొస్తారు ఏందనేది వీడియో అప్లోడ్ చేస్తాను. అప్పుడు చూశారు కదా, ఇప్పటి వరకు ఏ మిషన్స్ తీసుకున్నాము ఏందనేది అర్థమయ్యేలా చెప్పాను అనుకుంటున్నాను. అయితే ఇంకా ఏమైనా నాకు చెప్పటం రాకపోయినా ఏదైనా నాకు చెప్పాలనుకున్న కింద కామెంట్ బాక్స్లో తెలియజేయండి. మీకు అర్థమయ్యేలా చెప్పడానికి ట్రై చేస్తాను నేను. అయితే వీళ్ళ దగ్గర ఈ మిషన్సే కాదు, కంప్యూటర్ వర్క్ మిషన్స్ దొరుకుతాయి, ఇంకా సెకండ్ హ్యాండ్ మిషన్లకు సంబంధించిన సామాను ఇవన్నీ దొరుకుతాయి. పక్కన గోడౌన్ కూడా ఉంది. ఎప్పుడంటే అప్పుడు మనకు ఫిట్టింగ్ చేసి ఇస్తారు మిషను. ఎవరికైనా ఉపయోగపడుతుందంటే ఈ వీడియో షేర్ చేయండి. అలాగే మన వీడియోలు కంటిన్యూగా చూస్తున్నట్టయితే ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు. ఇంకా నెక్స్ట్ వీడియోలో పూర్తి డీటెయిల్స్ ఇస్తాను.